వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనందరికీ తెలుసు, జాతీయ స్థాయిలో బీజేపీని ఖచ్చితంగా వెనకాల ఉండి ఆపరేట్ చేస్తున్నటువంటి సంస్థ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్. అంటే ఇవాళ బీజేపీలో ఏది జరగాలన్నా, ఎటువంటి అడుగు ముందుకేయాలన్నా, రాజకీయంగా ఏం చేయాలన్నా ఆర్ఎస్ఎస్ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన ఈ మాట. ఇవాళ కూడా మళ్ళీ అది ప్రూవ్ అయింది. ఎట్లా ప్రూవ్ అయింది, ఏ విషయంలో ప్రూవ్ అయింది మీకు డౌట్ రావచ్చు. ఇవాళ జాతీయ స్థాయిలో నీటికి సంబంధించినటువంటి అతిపెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా రోడ్లెక్కుతా ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందే, మస్ట్ రిజైన్ అని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు రోడ్డెక్కి వాళ్ళ యువతకు మద్దతు ఇస్తా ఉంది. ఇటువంటి తరుణంలో ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ గారు ఒక స్టేట్మెంట్ చేసిండు. నిన్న ఆయన ఒక బహిరంగ వేదిక మీద చేసినటువంటి వ్యాఖ్యలు అతి పెద్ద చర్చకు దారితీసింది. నిజంగానే ఇవాళ నరేంద్ర మోదీ గారి ఇప్పటిదాకా ఈగోకు పోయి సోనం వాంగ్చుక్ గారు 23 రోజుల పాటు దీక్ష చేస్తే ఆయన హాస్పిటల్లో కూడా దీక్ష కంటిన్యూ చేస్తున్నాడు. ఆఖరికి హాస్పిటల్ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, అంటే పంపించినటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ కూడా ఆంక్షలు పెట్టి ఆయన్ని అక్కడ అడ్డుకున్నారు. కానీ ఆయన కట్టలు తెచ్చుకొని వచ్చేసి నేను ఖచ్చితంగా విద్యార్థుల ఉద్యమంలో పాల్గొనాల్సిందే, జంతర్ మంతర్ పోవాల్సిందే అని ఆయన స్వేచ్ఛగా బయటకు వచ్చేసాడు. వచ్చినటువంటి తరుణంలో ఇవాళ మేము రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ చేసేంత వరకు మేము వీడము, మేము ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని కాక్రోచ్ పార్టీ సీజేపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, అట్లాగే అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు ఫౌండర్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. అయితే అసలు కాక్రోచ్ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది కూడా మనకు తెలుసు. ఇవాళ కాక్రోచ్ పార్టీ దేశంలో ఉన్నటువంటి యువతను ఆధారంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా కాక్రోచ్లు పుట్టుకొచ్చాయి. ఇవాళ నిజంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఇక్కడ కాంట్రడిక్ట్ కనిపిస్తుంది. అంటే సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇవాళ మోహన్ భగవత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం పోల్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏమన్నాడు, దేశంలో యువత కేవలం సోషల్ మీడియాకు పరిమితమై ఇవాళ వాళ్ళు బద్దకిస్తులుగా మారిపోయి వాళ్ళు ఉద్యోగాలు లేకుంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కేవలం సోషల్ మీడియాలకి, ఫోన్లకి ఇట్లా పరిమితం అయిపోతున్నారు, బద్దకస్తులుగా మారిపోయారు. వాళ్ళు నిరుద్యోగులు, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇవాళ బొద్దింకలతో పోల్చాడు ఆయన. మరి ఆ బొద్దింకలే ఇవాళ సోషల్ మీడియాకే వాళ్ళందరూ పరిమితం అయిపోయారు, వాళ్ళ బాధ్యత లేదు అని మాట్లాడినటువంటి ఇవాళ సిజేపీ గారు, అంటే సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ గారు, ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని కూడా సోషల్ మీడియాలోకి లాక్కొచ్చినటువంటి ఘనత ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువతది. ఇవాళ కాక్రోచ్లు యువత కాక్రోచ్లు కారు, ఇవాళ కాక్రోచ్ రూట్లేకి ఇవాళ మొత్తం ఎంటైర్ పొలిటికల్ పార్టీ నాయకుల్ని పట్టుకొస్తున్నారు యువత. ఇవాళ సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ గారే రీల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. రీల్స్ చేసి వాళ్ళు ఇవాళ ఏ విధంగా యువతతో కనెక్ట్ అవుతున్నారో మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన 2 రోజులుగా సెల్ఫీ వీడియోలు గత రాత్రి పూట్ల 11 గంటల ప్రాంతాల్లో సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటా ఉన్నాడు. అట్లాగే నీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున కలకలం రేగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన రీల్స్ చేస్తూ రీల్స్లోనే యువతకి హామీలు ఇస్తా ఉన్నాడు. ఇవాళ బహిరంగ సభలోనో ఒక ప్రెస్ మీటు, ప్రెస్ నోటు కాదు. ఇప్పటిదాకా నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి అపవాదం ఏంటి, ప్రెస్ మీట్ పెడతలేడు, చూసి చదువుతున్నాడు, అసలు ఆయన బయటకు వచ్చి మాట్లాడతలేడు, ఎవరితోటి కనెక్టివిటీలో లేడు. ఇవాళ యువతని ఆయన సోషల్ మీడియాలో ఎంగేజ్ చేసుకున్నాడు, కనెక్టివిటీ ఆయన పట్టుకున్నాడు, నాడి పట్టుకున్నాడు. దీనికి కారణం ఏంటి, ఇక్కడ మళ్ళీ మోహన్ భగవత్ గారు తెర మీదకి వస్తారు. మోహన్ భగవత్ గారు ఏమంటారు, ఇవాళ యువత మారిపోయింది, మా తరంలో ఉన్నటువంటి యువతలాగా ఈ తరం యువత లేదు, ఈ తరం యువత చాలా వరకు అడ్వాన్స్డ్గా ఉన్నారు, ఈ తరం యువతను తక్కువ అంచనా వేయడానికి లేదు అని ఆయన యువతను ఉద్దేశం. అంటే యువత ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి మనం ఉంటుంది కాబట్టి మనం చెప్పింది యువత చేయదు. ఇవాళ యువత చెప్పినట్టుగా, యువత డిక్టేట్ చేసినట్టుగా యువత ఏది చెప్తే అది మనం చేయాల్సినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసినా ఆయన చెప్పాడు, నిన్న చెప్పాడు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. దీని వెనకాలంతా చక్రం తిప్పింది మళ్ళీ జేపీ నడ్డా గారు. అంటే ఎప్పుడైతే మోహన్ భగవత్ గారు యువతను ఆయన అడ్రస్ చేశారో, జేపీ నడ్డా గారు కీలకంగా చర్చల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా జరిగిపోయింది. అంటే ఎంత చకచకా మొత్తం అంతా జరిగిపోయింది చూడండి. చక్రం ఎవరు తిప్పారు, ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పింది. జేపీ నడ్డా గారు ఫేస్ను ముందు పెట్టి, జేపీ నడ్డా గారిని ముందు పెట్టి మోహన్ భగవత్ గారు మొత్తం చక్రం తిప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దిశగా ఆయన తీసుకొచ్చాడు. ఒకసారి చూడండి ఆయన ఏమంటారు. ये पहली बात। दूसरी बात है कि जो जिस शैली में हम पहले करते थे, अभी थोड़ी अपनी शैली बदलनी पड़ेगी। అది
తరం మారిపోయింది. पहले आज्ञा पालन का जमाना था, हम जब छोटे थे तो माताजी ने कहा, पिताजी ने कहा, नो आर्ग्यूमेंट, चुप यानी चुप। श्रद्धा भी थी, उसको कोई प्रतिक्रिया नहीं होती थी, मालूम था कि जीवन देखा है इन्होंने, इनके अनुभव से ही सब ठीक रहेगा। तो हम अभी ऐसा नहीं है, नई पीढ़ी प्रश्न पूछती है, उनको तर्क बताना पड़ता है। అది అంటే గతంలో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తే అది మేము వినేవాళ్ళము, మేము మారు మాట్లాడే వాళ్ళం కాదు, ఎదురు తిరిగే వాళ్ళం కాదు, క్వశ్చన్ అడగడానికే భయపడే వాళ్ళం, అసలు అడిగే వాళ్ళమే కాదు. వాళ్ళు ఏం చెప్తే అది చుప్చాప్గా మేము చేసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళం. కానీ ఇవాళ పరిస్థితులు మారినాయి. ఇవాళ యువత వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఏం చెప్పినా వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్ వాళ్ళు నిలదీస్తున్నారు. ఇవాళ యువత మేల్కొని నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం జనరేషన్ చాలా మారిపోయింది. ఇవాళ ఏం చెప్తే అది చెయ్యాలి అన్న జనరేషన్ లేదు ఇవాళ. जो सारा भौतिक साधनों से प्रचार का मारा उन पर होता है, उसमें से भूल भुलैया उनसे उनको बाहर निकालना पड़ता है। तो एक तो बहुत अधिक अपनापन देने की जरूरत है, समय देने की जरूरत है और संवाद करने की जरूरत है। डिक्टेशन नहीं, डिस्कशन। అది సో ఇదివరకు ఏమి డిక్టేట్ చేసేవాళ్ళం తల్లిదండ్రులు, ఇది చేయని ఆర్డర్ వేసేవాళ్ళు. ఇవాళ ఆర్డర్ వేస్తే తీసుకునే పరిస్థితి లేదు యువతరం. ఇవాళ ఏంటి యువతరం? డిస్కషన్ చేసి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి మొత్తం క్లారిటీగా విడమని చెప్తే కానీ వాళ్ళు మాట వినట్ల. అది యువతని ఒడిసిపట్టారు. ఇవాళ యువతరం గురించి అద్భుతంగా మోహన్ భగవత్ గారు చెప్పారు. అదే ఇవాళ నరేంద్ర మోదీ గారు కూడా పాలిస్తూ ఉన్నారు ఒక రకంగా. ఆర్డర్ नहीं, कॉन्सेंसस। అది आज परिवार में बातचीत बंद हो गई है। अपना मोबाइल, सब लोग ऑफिस से पति पत्नी दोनों आते हैं, बच्चे भी स्कूल से आते हैं, भूख लगी है इसलिए कुछ खा लेते हैं, हर एक आदमी अपना मोबाइल लेके ऐसा करते बैठते हैं। बाहर के मिलने के लिए आ गए, उनकी भी सुन नहीं लेता है ना। ऐसा आपका भी अनुभव होगा। इसको बदलना पड़ेगा तो समय मिलेगा, समय मिली तो बात होगी, बात में गपशप होगी तो बच्चा खुलकर कुछ बोलेगा। बच्चा अपना कितना भी दूर चला जाए जीवन में, उसको अनुभव जरूर आता है कि हमारा अपना क्या है, इसका महत्व दुनिया में है। तो लाख बाहर गया तो भी कभी आकर आपको पूछेगा कि ये ऐसा ऐसा है, इसका उत्तर चाहिए। क्या है, हमको जैसे पूछते हैं, विदेशों में तो पूछते ही है कि भाई ये बंदर के मुख जैसा भगवान और हाथी के मुख जैसा भगवान, ये क्या मामला है। अब वो घर में आके पूछते तो घर में पिताजी को पता नहीं, माताजी को पता नहीं। अब वो घर में आके पूछते। అంటే ఈ కాలంలో యువత ఎట్లా తయారయ్యారంటే, మనం పూజించే దేవుళ్ళకు కూడా హనుమంతుడికి తోకెందుకు అట్లా ఉంది, వినాయకుడికి తొండం ఎందుకుంది అని అటువంటి ప్రశ్నలు అడుగుతారు. అటువంటి ఐడియాలజీ ఉంది ఉన్నటువంటి యువతకి, పిల్లలకి. కాబట్టి అవి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వాళ్ళు తల్లినో లేకుంటే తండ్రినో అడిగితే అవి మనం చెప్పగలగాలి, ఆ స్టేజ్లో మనం ఉండాలి అని తల్లిదండ్రులకు కూడా మెసేజ్ ఇచ్చింది మోహన్ భగవత్ గారు. సో మొత్తం మీద ఈనాటి యువత ఏ విధంగా ఉంది అని ఒడిసిపట్టడంలో ఆర్ఎస్ఎస్ ఒక అడుగు ముందుకేసింది. మోహన్ భగవత్ గారు ఇవాళ యువతరం మొత్తం సోషల్ మీడియాకి ఎంగేజ్ అవుతున్నారు. ఇంటికి రాగానే తల్లిదండ్రులు ఇంటికి రావాలి, పిల్లలు ఇంటికి రావాలి స్కూల్ నుంచి, వాళ్ళు ఇట్లా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూనే ఉంటారు. ఆఖరికి తింటా కూడా రీల్స్ చూస్తారు. ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళతో మాటలు బంద్ పెట్టి మళ్ళీ రీల్స్ చూస్తారు. వాళ్ళ ప్రపంచం అంతా ఇదే అని ఆయన చెప్పిండు. అందుకని ఇవాళ ఈయన చెప్పిండు, మోడీ గారు ఫాలో అవుతున్నారు. ఇది వాస్తవమా కదా? మీరే చెప్పండి మిత్రులారా. మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.